పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని, దీని వెనుక కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పేదల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని, దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వృద్ధులు, వికలాంగులు, రోజువారీ కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేవారని సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేసిందని, ప్రజలను తిరిగి రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడేలా చేసిందని విమర్శించారు. ఇంటింటికి రేషన్ రద్దు కావడంతో చాలా మంది, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, పనులకు వెళ్లే కూలీలు సమయానికి రేషన్ తెచ్చుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము అవినీతి పరుల జేబుల్లోకి వెళుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారని సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఈ కోట్ల రూపాయల గోల్మాల్పై ఆయన తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని, అర్హులైన పేదలందరికీ రేషన్ అందేలా పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆ రోజుల్లో కిలో రూపాయైనా 2 రూపాయలైనా కూడా ప్రవేశపెట్టారంటే కారణం పేద ప్రజలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఉండాలి, వారికి ఎక్కడా కూడా తిండి లోపంతో ఎక్కడ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలు మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ వ్యాన్ ద్వారా మరి రేషన్ ఇంటికి కూడా మరి పంపిణీ చేయడం జరిగింది. ముసలి వాళ్ళు అవనివ్వండి, ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు అవనండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా రేషన్ వెళ్ళేది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ ఇచ్చే వ్యాన్ని రద్దు చేయడం అంటే, అప్పుడు ఎందుకు రద్దు చేశారా అన్నది ఎవరికి కూడా అర్థం కాలేదు. గవర్నమెంట్ ఏదో రకంగా ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రెషన్ ప్రజల్లోంచి పోగొట్టాలన్న ఉద్దేశంతో ఈ రేషన్ వ్యాన్ని రద్దు చేశారని అందరూ కూడా భావించారు. కానీ అది ఒక ఉద్దేశం అయితే